వంకాయ చట్నీ చేసుకుందామండి. దీనికి కావాల్సినవి వంకాయలు కొద్దిగా లావుగా ఉండాలి, తర్వాత ఎల్లిపాయలు, జీలకర్ర, కారము, సాల్ట్. ఇప్పుడు చేసుకుందాం. ఇప్పుడు వంకాయలకి ఆయిల్ అప్లై చేద్దాం. వంకాయలకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన కాల్చుకుందామండి. ఇలా కాల్చుకోవాలండి. కట్టెల పొయ్యి పైన చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. బాగా కాలాలి. బాగా కాల్చుకోవాలండి వంకాయల్ని. ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి. ఫస్ట్ వంకాయల్ని ఈ తోలంతా పైదంతా తీసేసేయాలి. ఇలా వంకాయలన్నీ తోలు తీసాక ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం. వంకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, కారము, సాల్ట్ అంతే వేసుకుందామండి. మిక్సీ అంటే ఫుల్ మెత్తగా కాదండి, అస్సలు తిరగనట్టు వేసుకోవాలండి, అంతే. ఇలా మిక్సీకి వేసుకోవాలి. అంటే మిక్సీ వేసుకోకూడదు, లైట్గా అంతే, ఒక్కసారి ఊక అట్లా అంతే. తర్వాత దీంట్లో ఎల్లిపాయలు అలాగే వేసాం కదా, కొద్దిగా మెత్తగా కొద్దిగా దంచుకొని ఇందులో వేసుకోండి. మిక్సీలో ఊక అలాగా అంతే వేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇందులో తర్వాత ఏమి వేయద్దు, ఇలాగే బాగుంటుంది. ట్రై చేయండి. ఇందులో రొట్టె కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. ఇది బౌల్లోకి తీసుకుందాం. వంకాయ చట్నీ రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.